మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా తిప్పర్తిలో 70 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. 1985 రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే మొట్టమొదటగా మహిళా బిల్లు ప్రస్తావన తీసుకువచ్చారని మంత్రి అన్నారు. రాజ్యసభలో ప్రవేశపెడితే బీజేపీ వాళ్లు ఆపారని విమర్శించారు. ఇతరుల మద్దతు లేకుండా 50% సీట్లు పెంచుకునే నార్త్ ఇండియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే బీజేపీ డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో పాటు ప్రవేశపెడుతుందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. కావాలని మొట్టమొదట 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఫస్ట్ దాన్ని తీసుకొచ్చింది ఆయన. 2011లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేపించి రాజ్యసభ పంపితే అప్పుడు బీజేపీ వాళ్ళు ఆపింది దాన్ని. ఇవాళ 16వ తారీఖు మహిళా బిల్లు పెడుతున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, హీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతో మంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ మా కోరిక నెరవేరింది. ఒకటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి. దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లల్లో వాళ్ళకి కావాల్సిన 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియదు.